అది పెట్టుకుని తగలడితే వచ్చే గెస్ట్ల ముందు కనీసం ఆడదానిలో అయినా కనిపిస్తుందని అది తెప్పించాం. నాకిలాంటివి పెట్టుకోవడం ఇష్టం ఉండదండి. నువ్వు మా ఇంటి కోడలు అవ్వడం మాకు ఇష్టం లేదు. మరి వెళ్ళిపోతావా? చూడు, నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నీకు నచ్చినట్టు కాదు, మా అమ్మ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. వాళ్ళు చెప్పినట్టే వినాలి. సరే బావా, వాళ్ళు చెప్పినట్టే వింటుంది. నేనే దగ్గరుండి రెడీ చేస్తాను. ఇంకో విషయం, వచ్చిన గెస్ట్లకి లంచ్ నువ్వే ప్రిపేర్ చేసి పెట్టాలి. నేనా? హా, నువ్వే. ఏ వంట రాదా? స్టవ్ వెలిగించడమే రాని దానికి వంట చేయడం ఎలా వస్తుందమ్మా? అప్పుడు అన్ని విధాలుగా తనని రెడీ చేస్తానని ఛాలెంజ్ చేసిందిగా ఈ పూజ. ఆ ఛాలెంజ్ లో ఓడిపోయానని ఒప్పుకోమని చెప్పు. ఈ ఛాలెంజ్లో ఓడిపోతే ఈ పెళ్లి చెల్లదని చెప్పి ఈ ఇంట్లోంచి ఇది వెళ్ళిపోవాలి. నేనేం ఛాలెంజ్లో ఓడిపోలేదు అత్తయ్య. అయితే వెళ్ళి అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ రెడీ చేయమని చెప్పు దానికి. నాన్ వెజ్జా? ఎవరు వండుతారు మేడం? అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లే జానై. అలా మేడ మీద ఎలా ఇప్పుడు చూడు, పదారేళ్ళ జాబిల్లే జానై. పొడవాటి జడతో, జడ నిండా పూలతో ఎంత అందంగా ఉన్నావో. ఎలా ఉంది? ఇది నేనేనా అన్నట్టుంది. కొత్తగా ఉంది, కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఇబ్బంది ఏంటి? అదే ఎప్పుడు క్రాఫ్ట్తో ఉండటం అలవాటు కదా. ఇప్పుడు ఇలా జడ తగిలించుకునేసరికి ఎక్స్ట్రా లగేజ్లా అనిపిస్తుంది. ఇది నువ్వు అందం కోసమో అలంకరణ కోసమో పట్టుకోవట్లేదు క్రాంతి. ఇప్పటి వరకు నీకు నచ్చినట్టే ఉన్నావు. నిన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేరు. కానీ ఇక్కడి నుంచి నీ చుట్టూ ఉన్నది అవకాశం దొరికితే నిన్ను వేలు పెట్టి చూపించాలనుకునేవాళ్ళు, కాదు అంటే నిన్నింట్లో నుంచి పంపించేయాలనుకునేవాళ్ళు. క్రాంతి, నీకోసం కాకపోయినా నీకెంతో ఇష్టమైన మా బావ కోసమైనా నువ్వు మారాలి. నిన్ను ద్వేషించే మా అత్తయ్యలు నిన్ను ప్రేమించేలా చేసుకోవడం కోసమైనా నువ్వు మారాలి. మారుతానక్క. ఆయనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండడం కోసం, ఆయన నన్ను భార్యగా స్వీకరించడం కోసం ఎంతలా మారమన్నా నేను మారుతాను. కాకపోతే ఒక చిన్న టెన్షన్. ఏంటి? అదే ఆయన ఆఫీస్ నుంచి గెస్ట్లు వస్తున్నారు, వంటలు చేయమన్నారు కదా. నాకు వంట రాదు. అయినా నువ్వున్నావు కదా, నన్ను రెడీ చేసినట్టే వంట కూడా చేసేస్తావులే. ఆహా, అది మాత్రం నా వల్ల కాదు క్రాంతి.
అదేంటి నీకు వంటొచ్చు కదా? వచ్చు. పప్పు దప్పడం అంటే హ్యాపీగా వండేస్తా. కానీ నాన్ వెజ్ వంటలు నేను చేయలేను. నాన్ వెజ్ నాకు రాదు కదా. ఆ నాన్ వెజ్ స్మెల్లే నాకు పడదు. చిన్నప్పటి నుంచి ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకురానిచ్చేదాన్ని కాదు. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను పూజ. ఇప్పుడు నువ్వు కాదంటే ఎలా? ఎలాగాలో నువ్వే చేయాలి క్రాంతి. తప్పదంటే చేసేస్తా. కాని వచ్చిన వాళ్ళు నేను వండిన వంట తింటే ఉంటారా అని, అప్పుడు ఆయన పరువు ఉంటుందా అని, అన్నింటికన్నా నన్ను ఏ ఇంట్లో ఉంచుతారా అని. కరెక్ట్గా చెప్పావు. చెప్పడం ఏంటి, జరిగేది కూడా అదే. ఏంటి సార్ మీరు? పాపం మేడం గారు వంట రాదని టెన్షన్ పడుతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి అలా డిస్కరేజ్ చేస్తారేంటి? ఏంట్రా ఎంకరేజ్ చేసేది? నేనేమన్నా దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? పెళ్లికి ముందు ఇష్టపడ్డావు కదా బావా. అది అయిపోయిన గతం, ఇది జరుగుతున్న భవిష్యత్తు. ఇదిగో, నాకెలాంటి వంట రాదు, నన్ను నమ్ముకొని నువ్వు అనవసరమైన ఛాలెంజ్లు చేసి ఫూల్ అవ్వకు అని తనకు చెప్పు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సారీ ఆంటీ, ఇదేదో అనుకున్నాను, ఇలాంటి వ్యవహారాలు నాతో కావు అని మూటాముల్లి సర్దుకొని బయటికి బయలుదేరు. అదే బెటర్. మీకు ఏ రకం వంట కావాలి? ఏంటి? అదే, నాన్ వెజ్లో మీరు ఏ టైపు వంట చేస్తే ఇష్టపడతారో చెప్పండి, అదే వండుతాను. ఏం మాట్లాడుతుందిరా? తెలుగులోనే చెప్తున్నారు కదండి. మీకు నాన్ వెజ్లో ఏమి ఇష్టమో చెప్తే అదే వంట వండుతానని చెప్తున్నారు మేడం. ఏంటి బిల్డప్పా? ఏం తింటారో చెప్పవయ్యా మగడా వండుతాను అంటే బిల్డప్ అంటాడేంటి పూజ మీ బావా? అడుగుతుంది కదా బావా, చెప్పు. మీ కంటికి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? సరే, ఏ వంటైనా చేస్తానన్నావుగా. చేపలు, రొయ్యలు, ఆల్ ఐటమ్స్ వండి పెట్టు, నేను తిని పెడతా. ఆ ఐటమ్స్ ఎలా ఉండాలంటే అచ్చం హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి. అచ్చం టేస్ట్ అలాగే ఉండాలి, కలర్ అలాగే ఉండాలి, లుక్ అలాగే ఉండాలి. నీ రియాక్షన్ బట్టే నాకు అర్థమైంది, నీకు అలా చేయటం రాదు కదా. అందరికీ అన్నీ ఫస్ట్ నుంచి రావండి. మీలో కూడా లోపాలున్నాయిగా. వాట్? నాలో లోపాలే ఉన్నాయి? నేను ఆడపిల్లలా ఉండలేను అంటారు, మీరు మగాడ్లా ఉంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మగాళ్ళ లేకపోవడం ఏంటి? ఆయన ప్యాంట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, గడ్డం కూడా పెంచుకున్నారు, మల్తాడు కూడా కట్టుకున్నారు. మూత మీద మీసం ఉన్న ప్రతివాడు మగాడైపోతాడా ఏంటి? బాగా చెప్పావు పూజ. మిమ్మల్ని వెళ్ళి నలుగురితో గొడవ పడమంటే గొడవ పడతారా? అమ్మో, ఫైటింగా? పోనీ బైక్ని 100 స్పీడ్లో నడపగలరా మీరు? సో కొన్ని మీకు రావు, అలాగే కొన్ని నాకు రావు. హలో, ఈ లాజిక్ నా దగ్గర చెప్పొద్దు. నేను చెప్పినట్టు మా ఫ్రెండ్స్ మెచ్చుకునేలా వంటలు చేసావనుకో, భారీగా ఒప్పుకుంటారా? ముందు చెయ్యి, అప్పుడు చెప్తా. రా. మేడం, ఇది మాత్రం మీకు పెద్ద ఛాలెంజ్.
విగ్గు తగిలించుకొని త్వరగా రావే అంటే ఈవిడ గారు ఇంకా బయటికే రాలేదు. మీ బాస్ వాళ్ళు వస్తానన్నారు, వాళ్ళు కూడా ఇంకా రాలేదేంట్రా? ఇంకా బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. వద్దులే పిన్ని, మా బాస్కి కొంచెం తెక్కుంది. 1-2 సార్లు ఫోన్ చేస్తే నాకేమన్నా మతిమరుపు ఉందనుకున్నావా? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అంటుంది. అలాగని ఫోన్ చేయకపోతే నేనంటే అంత నెగ్లెట్టా? మరీ ఒక్కసారి కూడా ఫోన్ చేసి గుర్తు చేయాలని తెలీదా అంటుందండి. చెప్పాం కదా, ఆవిడే వస్తుందిలే. కళ్యాణ్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీతో పాటు నేనొచ్చానా? లేదు మేడం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే మీతో పాటు మేమొచ్చాం. మరి నాకంటే ముందు మీ ఎంట్రీ ఏంటి? సాంప్రదాయం. పెద్దలు ముందు, పిల్లలు వెనకాల. బ్యాక్. ఫాలో మీ. కళ్యాణ్, రండి మేడం. ఇదే నా సాంప్రదాయం. సారీ, బ్లెస్ మీ మేడం. ఇది సాంప్రదాయం. గాడ్ బ్లెస్ యూ. సాంప్రదాయాల కోసం ప్రాణం ఇచ్చేస్తారు మా మేడం. ఆ విషయం ఆవిడ చూస్తేనే తెలుస్తుందిలేండి. మేడం, తను మా అమ్మ, వీళ్ళు మా పిన్ని. నమస్తే అండి. ఇంతకీ మీ వైఫ్ ఎక్కడోయ్? పిలుస్తాను మేడం. క్రాంతి, క్రాంతి. తనే మేడం. నా నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ మొహంలో లక్ష్మికళ చూస్తేనే తెలుస్తుంది తను నీ అర్ధాంగి అని. రామ్మా, రా. రామ్మా. అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అరరే, ఏంటి ఇంత పెద్ద జడ? ఒరిజినలేనా? విగ్ అనుకున్నారా ఏంటి? ఒరిజినలే అండి. మీరు కూర్చోండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. చాలా అందంగా ఉన్నావమ్మా. క్రాంతి, క్రాంతి, ఇప్పుడు ఇది వచ్చిందేంటి? క్రాంతి. ఆంటీ, మీరా? ఈవిడా మా సారు గారి భార్య గారి తల్లి గారండి. జీవిడ మీ అల్లుడు గారి బాస్ గారండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, ఎవరమ్మా నువ్వు? నన్నమ్మ అంటున్నావు? అల్లుడు గారు, మా క్రాంతి ఎక్కడా? మీ కళ్ళకి చెత్తవారం వచ్చినట్టుంది. సరిగ్గా చూడండి, తనే మీ క్రాంతి. అదేంటి కన్న కూతుర్ని గుర్తుపట్టట్లేదు? అంటే మా పెళ్లి యాక్సిడెంటల్గా జరిగింది కదా మేడం. ఆ షాక్లో నుంచి మా వాళ్ళు తేరుకున్నారు, కానీ మా అత్తయ్య ఇంకా తేరుకోలేదు. ఈ జడేంటి? అమ్మా, ఇది విగ్గు. దీని గురించి తర్వాత చెప్తాను.
పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు అమ్మాయిని చూడడం కుదరలేదు, అందుకని ఒకసారి చూసిపోదామని వచ్చాను. అమ్మా చిన్నదిన, ఈ క్యాన్లు కొంచెం లోపల పెట్టమ్మా. అలాగే. అమ్మాయి అత్తారింటికి అరిసెలు తీసుకొచ్చానండి. సాంప్రదాయమే. అమ్మా క్రాంతి, ఒకసారి వచ్చి కళ్యాణ్ పక్కన నిలబడు. దేనికి మేడం? సాంప్రదాయమోయ్. పడి మాట్లాడడం సాంప్రదాయం కాదు. కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. కూతుర్ని చూడాలనిపించిందంట, వచ్చింది. తీసుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికీ ఒకే గ్లాస్ ఇవ్వండి. ఒకే గ్లాస్ కూల్ డ్రింక్ ఇద్దరం ఎలా తాగుతాం మేడం? భార్యాభర్తలంటే సగం సగం. కూల్ డ్రింక్ కూడా చెరి సగం తాగాలి. తాగండి. అదే సాంప్రదాయం. ఇప్పుడు తాగండి. సరే కళ్యాణ్, ఇక మేం బయలుదేరతాం. అలా ఎలా వెళ్తారండి? కార్లో వచ్చామండి, అదే కార్లో వెళ్ళిపోతాం. మా ఉద్దేశం అది కాదండి. రాక రాక మా ఇంటికొచ్చారు, లంచ్ చేసే వెళ్ళాలి. అవును మేడం, ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. మీరు మెచ్చుకున్న ఆ మహాలక్ష్మి తన స్వహస్తాలతో వంట చేస్తుంది మేడం. తన చేతులతో వండిన వంటలు మీరు తినాలి, మీరు మెచ్చుకోవాలి. తన భార్యని మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మా అబ్బాయి కళ్ళల్లో మేం చూడాలి. అవి తిని మీరు ఏడవాలి. ఏంటి, ఇది వంట చేస్తుందా? చేస్తుందమ్మా. క్రాంతి, నువ్వురా. నువ్వు పదమ్మా. వంట చేస్తుందని చెప్తే ఆవిడెంత షాక్ ఇస్తుందేంటి? అంటే కూతురు కష్టపడడం ఏ తల్లి చూడలేదు కదా మేడం, అందుకే ఆవిడ అంత రియాక్షన్ ఇచ్చారు. ఓహో, దాని వంట తిని మీరు కూడా బాగా రియాక్ట్ అవుతురు. రండి. ముక్కెందుకు మూసుకున్నావు? నాకు వీటి వాసన పడదని తెలుసు కదా క్రాంతి. మరి ఎందుకు తెప్పించావు? అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ వండాలని చెప్పారు కదా. నువ్వు వండవు, నాకు వండడం రాదు కదా. అలా అని అసలు ఐటమ్స్ తెప్పించకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎలా పూజ? అందుకని మన ఇంట్లో వంటలు చేస్తున్నప్పుడు ఆడపిల్లవు కాబట్టి కనీసం పక్క నుండి
నేనెలా వండుతున్నానో చూడవే అంటే చూసావా? ఎప్పుడు తినేటప్పుడు కంచంలో చూడడం తప్ప కిచెన్ వైపు తొంగి కూడా చూడలేదు. ఛాన్స్ దొరికింది కదా అని దిప్పి పొడవకమ్మా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో చెప్పు. అవును, మీకు వండడం వచ్చు కదమ్మా, చెప్తే తిను చేస్తుంది కదా. ఇప్పుడొచ్చింది అందుకే కదా.